స్టీల్ ప్లాంట్ విషయంలో కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ నాయకులు. స్టీల్ ప్లాంట్ను కాపాడుకునేందుకు ఎలాంటి పోరాటానికైనా వైఎస్ఆర్సీపీ సిద్ధమని ప్రకటించారు. విశాఖకు వచ్చిన పవన్ కళ్యాణ్, లోకేష్ ఉక్కు కర్మాగారం గురించి మాట్లాడకపోవడంపై మండిపడ్డారు. విశాఖ అధ్యక్షుడు కేకే రాజు అధ్యక్షతన నిర్వహించిన వైఎస్ఆర్సీపీ విస్తృత స్థాయి సమావేశానికి ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎమ్మెల్సీ కుంభారవి బాబు, మాజీ మంత్రులు గుడివాడ అమర్నాథ్, బాలరాజు, మాజీ ఎమ్మెల్యేలు వాసుపల్లి గణేష్, తిప్పల నాగిరెడ్డి, కదిరి బాబురావు, మాజీ మేయర్ హరివెంకట కుమారితో పాటు పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు మొదటి నుంచి వైఎస్ఆర్సీపీ వ్యతిరేకిస్తున్నారని మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ తెలిపారు. స్టీల్ ప్లాంట్ పోరాటం కోసం కమిటీ ఏర్పాటు చేసి ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తున్నామన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపటమే వైఎస్ఆర్సీపీ ధ్యేయమని స్పష్టం చేశారు బొత్స. ఆ రోజు ఈ రోజు ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఒకే మాట, ఆయన ఇచ్చిన మాట ఒకటే, ఎట్టి పరిస్థితుల్లో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మరి ప్రైవేటీకరణకి మరి జరగడానికి వీల్లేదు. ఎంత స్థాయికైనా మనం పోరాటం చేద్దాం. ఏ రకంగా మీరు వచ్చి కార్యక్రమం రూపొందించండి. తప్పకుండా నా తాలూకా మన పార్టీ పూర్తి మద్దతు ఉంటుంది. అవసరమైతే నేను కూడా వచ్చి దాంట్లో పాల్గొంటానని చెప్పిన మాట కూడా మీకు అందరికి కూడా మరి గుర్తు చేస్తున్నాను. ఉప ముఖ్యమంత్రి గారు ఇదే ప్రాంతంలో ఉన్నారు. వాళ్ళు చేమ కుట్టినట్టు కూడా లేదు, దాని గురించి మాట్లాడే సమస్య లేదు. ఆ రోజు నువ్వేం చెప్పావు? ఉప్పు కారం అన్నావు. మరి ఇవాళ ఏంటి ఉప్పు కారం? ఎవరికి పంపిస్తావు వీళ్ళు ఉప్పు కారం? ఎవరికి తినిపిస్తావు ఉప్పు కారం? ఏమైంది మీ పౌరుషం? అధికారంలో ఉన్న వాళ్ళు ఎన్ని డొక్క తిరిగినప్పటికీ ఉక్కు వ్యాఖ్యలు సాధించుకోవడమే మన తాలూకా ధ్యేయం. ఆ రకంగా పెద్దందరూ కమిటీ చేసుకుందాం, ఆ కార్యక్రమం ఆలోచించుకుందాం. ఏ రకంగా దీన్ని ముందుకు తీసుకెళ్లాలో పెద్దరిచ్చే సలహాలు సూచనలు తీసుకుందాం. విశాఖ స్టీల్ ప్లాంట్ని కనుక ప్రైవేటీకరణ ఆపకపోతే మా పదవులకి రాజీనామా చేస్తామని కూడా చాలామంది నాయకులు మాట్లాడారు. మరి ఇవాళ దశల వారీగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఒకవైపు స్టీల్ ప్లాంట్ని ఇలాంటి కార్యక్రమాలతో నిర్వీర్యం చేయాలనే ప్రయత్నం చేస్తుంటే, రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు చూస్తూ ఉంటుంది. అధికారంలో ఉన్నప్పుడు చెప్పాం, ఇవాళ అపోజిషన్లో ఉన్నప్పుడు చెప్తున్నాం. స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ ఆపటంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో పనిచేస్తుంది. ప్రజలు మాత్రం చాలా యాంటీగా ఉన్నారన్నమాట. స్టీల్ ప్లాంట్ వెళ్ళిపోతుంది అన్న మాట మీద చాలా యాంటీగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ అటర్లీ ఫెయిల్. నిన్న వచ్చాడు మా కాన్స్టిట్యున్సీలోనే, కనీసం జగన్మోహన్ రెడ్డి గారు పెళ్లికి వెళ్తూ వచ్చిన జనం కూడా రాలేదు. అంత వరస్ట్ ప్రోగ్రామ్ నిన్న అయిందన్నమాట. ఈ లాస్ట్ హిస్ వాయిస్, పవర్ ఆఫ్ స్పీచ్ లేదు. ఇంకో 15 సంవత్సరాలు నేను జాకీగా ఉంటాను, నాతో మీరు కూడా ఉండండి, చంద్రబాబు నాయుడు ముసలిడైపోయాడు, ఆయన ఎత్తుతా ఉంటానని చెప్తున్నాడు అన్నమాట. ఈ ప్రాంతంలో మనం ఎలాంటి అహంకారపూరిత నిర్ణయాలు తీసుకున్నా, నియంత్రిత పోకడతో నిర్ణయాలు తీసుకున్నా ఉత్తరాంధ్ర ప్రాంత వాసులు అణిగిమణిగి ఉంటారనే విధంగా ఈరోజు ఈ కూటమి నాయకులు చంద్రబాబు నాయుడు గారు రాజకీయాలు చేస్తున్నారు. కాబట్టి మనందరం కూడా పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు పెద్దలు బొత్స సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో విశాఖ ఉక్కు విషయంలో కానీ, ఇక్కడ వేలాది కోట్ల రూపాయలు ప్రభుత్వ భూముల్ని దారదత్తం చేసే విషయంలో కానీ మనందరూ కంకణబద్దులై ఈ ఉద్యమ కార్యాచరణలో పాల్గొని ఈ ప్రాంత ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాలని విజ్ఞప్తి చేస్తూ